ఈరోజు మనం GDS to MTS అండ్ పోస్ట్ మ్యాన్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి ఒక మోడల్ పేపర్ అయితే చూద్దాం. దీంట్లో పోస్ట్ మ్యాన్ MTS రెండింటికి సంబంధించి మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఫీ ఫర్ రీకాల్ ఆఫ్ ఆర్టికల్ విల్ బి కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీకాల్ ఆఫ్ ఆర్టికల్ని వెనక్కి రప్పించడానికి మనం కలెక్ట్ చేసే ఫీ, పోస్ట్ ఆఫీస్లో చెల్లించే ఫీ పోస్టేజ్ స్టాంపుల రూపంలో మాత్రమే చెల్లించాలి. అంటే ఏదైనా ఆర్టికల్ని వెనక్కి రప్పించాలనుకున్నప్పుడు ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్లో ఆ యొక్క ఫీని పోస్టేజ్ స్టాంపుల రూపంలోనే చెల్లించాలి. నెక్స్ట్, ఇష్యూడ్ ఆర్టికల్స్ ఆఫ్ వాల్యూ అబౌవ్ విచ్ షుడ్ నాట్ బి ఇష్యూడ్ ఫర్ డెలివరీ పోస్ట్ మ్యాన్ బట్ విల్ బి డెలివర్డ్ అట్ ద పోస్ట్ ఆఫీస్ విండో. పోస్ట్ ఆఫీస్ విండో దగ్గర ఏదైనా ఆర్టికల్ డెలివరీ చేయాలనుకుంటే ఇన్ష్యూర్డ్ ఆర్టికల్ ఆ ఆర్టికల్ యొక్క వాల్యూ ఎంత ఉండాలి అని అడిగాడు. ఒకసారి చూద్దాం. 100 రూపాయలు కాదు, 450 రూపాయలు కాదు, 300 కాదు, నన్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది ఆ యొక్క ఆర్టికల్ వాల్యూ 500 రూపాయలు దాటినట్లయితే ఆ ఇన్ష్యూర్డ్ ఆర్టికల్ని పోస్ట్ ఆఫీస్ విండో వద్ద డెలివరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద రెంటర్ ఆఫ్ ఏ పోస్ట్ బాక్స్ హ్యాస్ టు పే నెసెసర్లీ ద రెంటర్ ఆఫ్ ది పోస్ట్ బాక్స్కి సంబంధించిన రెంటర్ ఎవరైతే ఉంటారో అతను రెంట్ ఆఫ్ ది పోస్ట్ బాక్స్ మాత్రమే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అన్పెయిడ్ ఆర్టికల్స్ అడ్రస్ ఆఫ్ విచ్ ఆర్ సో ఇన్కంప్లీట్ యాజ్ టు రెండర్ డెలివరీ ఇంపాసిబుల్ షుడ్ బి. డెలివరీ ఇంపాసిబుల్ అయినప్పుడు, అన్పెయిడ్ ఆర్టికల్స్ అయినప్పుడు అటువంటి వాటిని మనం ఎట్ ఏ టైము రిటర్న్ లెటర్ ఆఫీస్కి తిరిగి పంపడం జరుగుతుంది వచ్చిన రోజే. నెక్స్ట్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ యూజ్డ్ ఫర్ అడ్రస్సింగ్ కమ్యూనికేషన్ టు ఫారెన్ కంట్రీస్ ఎక్సెప్ట్ పాకిస్తాన్ అండ్ నేపాల్ ఆర్ ట్రీటెడ్ యాజ్. ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అంటే మన ఇండియాలో ఉపయోగించే ILCలు ఉంటాయి కదా, అవి పాకిస్తాన్కి, నేపాల్కి కాకుండా ఇతర కంట్రీస్కి, ఏమన్నా ఫారిన్ కంట్రీస్కి అడ్రస్ చేస్తూ పంపినట్లయితే వాటిని ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ లెటర్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఏ ఫారెన్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ డ్యామేజ్ కండిషన్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డెలివరీ. In a damaged condition, a notice should be sent to the addressee to attend the post office to take its delivery. ఫారెన్ రిజిస్టర్ ఆర్టికల్ డ్యామేజ్ అయ్యి వచ్చింది, అటువంటి ఆర్టికల్ని ఒక నోటీస్ పంపిస్తారు. ఆ యొక్క ఎవరైతే అడ్రస్సీ ఉన్నారో వాళ్ళకి నోటీస్ పంపిస్తారో ఆ నోటీస్ ఇచ్చిన ఎన్ని రోజుల్లోపు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అని అడిగాడు. ఫారెన్ రిజిస్టర్ ఆర్టికల్ కాబట్టి 15 days లోపు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఫర్ టేకింగ్ బెనిఫిట్స్ ఆఫ్ కన్సెషనల్ రేట్ ఆఫ్ బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్ ద రిజిస్ట్రేషన్ నెంబర్. బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్ ఇవి ఉంటాయి కదండి, వీటికి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎక్కడ ప్రింట్ చేయాలి అని అడిగాడు. ఇది వచ్చేసరికి షుడ్ బి ప్రింటెడ్ ఈథర్ ఆన్ ది ఫస్ట్ పేజ్ ఆర్ లాస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్లో కానీ లాస్ట్ పేజ్లో కానీ ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ప్రింట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ప్యాటర్న్ అండ్ శాంపిల్ ప్యాకెట్స్ మే కంటైన్. ప్యాటర్న్ అండ్ శాంపిల్ ప్యాకెట్స్ మే నాట్ కంటైన్ ఏమి కలిగి ఉండవని అడిగాడు. శాంపుల్ ఆఫ్ సీడ్స్ పంపించవచ్చు, అలాగే శాంపుల్ ఆఫ్ డ్రగ్స్ కూడా పంపించవచ్చు, కానీ సీలబుల్ మెడిసిన్స్ పంపించకూడదు. ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్ యొక్క కంటెంట్స్ ఒకసారి చూసినట్లయితే దాంట్లో ఉంటుంది. సీల్ చేసినవి ఏవి పంపించకూడదు, అలాగే టైటిల్స్ లేకపోతే ప్రింటింగ్ మ్యాటర్ ప్రింట్ అయ్యి ఉన్నవి కూడా పంపించకూడదు అని ఉంటుంది. ఒకసారి చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్, హౌ ఏ శాంపిల్ ప్యాకెట్ వెయింగ్ 70 grams విత్ పోస్టేజ్ 7 rupees ప్రీపెయిడ్ పోస్టెడ్ ఇన్ క్లోజ్డ్ కండిషన్ ఈజ్ చార్జ్డ్ ఆన్ డెలివరీ. ఒకసారి చూడండి, శాంపిల్ ప్యాకెట్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్గానే పంపించాలి, కానీ ఇక్కడ 70 grams వెయిట్ ఉన్నటువంటి శాంపిల్ ప్యాకెట్ని 7 రూపాయలు ప్రీపేమెంట్ చేసి క్లోజ్డ్ కండిషన్లో ఒక డెలివరీకి వచ్చింది, అలాంటప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడిగాడు. ఇప్పుడు ఇది శాంపిల్ ప్యాకెట్ కాబట్టి ఈ శాంపిల్ ప్యాకెట్ బ్రీచ్ కండిషన్స్ ఉంటాయి. అది చూసినట్లయితే ఆ శాంపిల్ ప్యాకెట్ యొక్క బ్రీచ్ కండిషన్స్ ఏం చెప్తుందంటే, ఇలా బ్రీచ్ కండిషన్స్లో ఉన్నప్పుడు శాంపిల్ ప్యాకెట్ ఏదైనా ఉంటే దానికి లెటర్ ఆర్ పార్సిల్ ఏ పోస్టేజ్ తక్కువైతే అది వెయ్యాలి అని చెప్తుంది. లెటర్ ఆర్ పార్సిల్ పోస్టేజ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏది తక్కువైతే అది దానికి పెనాల్టీ కింద వెయ్యాలి అని చెప్తుంది బ్రీచ్ కండిషన్స్ అప్పుడు. ఇప్పుడు ఇది 7 rupees శాంపిల్ ప్యాకెట్, పార్సిల్ చూసుకుంటే 19 rupees అవుతుంది. అదే లెటర్ చూసుకుంటే 70 grams-కి 20 grams-కి 5 rupees కాడికి 70 grams-కి 5 అదే 420 320s ఉంటాయి. నెక్స్ట్ 10 అంటే కూడా మనం 20 కింద ట్రీట్ చేస్తాం కాబట్టి 420s ఇక్కడ 20 rupees అయిపోతుంది దీనికి. అదే దీనికి చూసుకున్నట్లయితే పార్సిల్కి 19 rupees కాబట్టి మినిమం, సో పార్సిల్ పోస్టేజే వేయడం జరుగుతుంది. ఇక్కడ 7 రూపాయలు పే చేశాడు కాబట్టి ఇంకా ఎంత పే చేయాలి, 19లో ఇంకా 12 rupees పే చేస్తే సరిపోతుంది కాబట్టి అది పెనాల్టీ కింద వేయడం జరుగుతుంది. నెక్స్ట్,
డ్యూ కింద. వాట్ ఈస్ ద బిజినెస్ రిప్లై సర్వీస్? బిజినెస్ రిప్లై సర్వీస్ అంటే ఏమిటి? ఫెసిలిటీ అండర్ ద విచ్ ఏ పర్సన్ కెన్ అబ్టైన్ ఏ రిప్లై ఫ్రమ్ హెస్ క్లయింట్ వితౌట్ మేకింగ్ హిమ్ పే ద పోస్టేజ్. అంటే ఏ విధమైన పోస్టేజ్ పే చేయకుండా తన యొక్క క్లయింట్ నుంచి రిప్లై కోరుకున్నప్పుడు ఈ బిజినెస్ రిప్లై సర్వీస్ అనేది వాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ పోస్ట్ కార్డ్ టు ఫారెన్ కంట్రీ. పోస్ట్ కార్డు ఫారెన్ కంట్రీకి పంపించినప్పుడు దాని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అని అడుగుతున్నారో. ఫారెన్ కంట్రీ యొక్క పోస్ట్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఫీ 150 రూపాయలు, గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్గా వచ్చిన ఆర్డర్ ప్రకారం ఇవి మారిని. నెక్స్ట్, డెలివరీ స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ సెండ్ టు యూఎస్ఏ. ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ యూఎస్ఏకి పంపించినప్పుడు దాని యొక్క డెలివరీ స్టాండర్డ్ టైం ఎంత అని అడుగుతున్నాడు. అమెరికా కాబట్టి 4 to 7 days. నెక్స్ట్, టు హూమ్ పోస్టల్ కంప్లైంట్స్ షుడ్ బి అడ్రస్డ్. ఏదన్నా పోస్టల్కి సంబంధించి కంప్లైంట్స్ ఉంటే ఎవరికి అడ్రస్ చేయాలి అని అడుగుతున్నాడు. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం లోకల్ సూపరింటెండెంట్ గారికి, లేదంటే ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్, ఒకవేళ ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్ ఉంటే ఆ యొక్క ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్కి కానీ, లేదంటే లోకల్ ఎస్పీ ఎస్ఎస్పీ గారికి ఈ యొక్క కంప్లైంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హూ విల్ ఇష్యూ పోస్టల్ ఐడెంటిటీ కార్డ్స్. ఈ పోస్టల్ ఐడెంటిటీ కార్డ్స్ అనే ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్లో హెడ్ పోస్ట్ మాస్టర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్ పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ ది బార్ కోడ్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ సిగ్నిఫైస్. సెకండ్ లెటర్ ఒక స్పీడ్ పోస్ట్ బార్ కోడ్లో మనకి గమనించినట్లయితే 13 నెంబర్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ లెటర్ వచ్చేసరికి టైప్ ఆఫ్ ఆర్టికల్ గురించి ఫస్ట్ లెటర్ తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ సెకండ్ లెటర్ అడిగారు కాబట్టి సెకండ్ క్యారెక్టర్ వచ్చేసరికి పోస్టల్ సర్కిల్ విచ్ ఇట్ ఈస్ బుక్డ్. ఎక్కడైతే బుక్ అయిందో ఆ సర్కిల్ యొక్క నేమ్ని తెలియజేస్తుంది సెకండ్ క్యారెక్టర్ అనేది. ఫస్ట్ క్యారెక్టర్ అనేది టైప్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటనేది చెప్తుంది. నెక్స్ట్, లాస్ట్ 2 క్యారెక్టర్స్ అనేవి కంట్రీ ఆఫ్ ఆరిజిన్, అంటే ఏ కంట్రీకి సంబంధించిందో, ఏ కంట్రీకి అది డెలివరీకి వెళ్తుందో అది తెలియజేస్తుంది. లాస్ట్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆ బార్ కోడ్లో. ఫస్ట్ వచ్చేసరికి టైప్ ఆఫ్ ఆర్టికల్ గురించి, సెకండ్ వచ్చేసరికి సర్కిల్, పోస్టల్ సర్కిల్ ఎక్కడ బుక్ అయిందో ఆ యొక్క సర్కిల్ నేమ్ని డినోట్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ చిల్డ్రన్ పాలసీ లోన్ అవైలబుల్ ఆన్. చిల్డ్రన్ పాలసీలో మనకి లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు, అసలు లోనే ఉండదు. సో నాట్ ఎలిజిబుల్ చిల్డ్రన్ పాలసీకి, లోన్కి. అలాగే గ్రామపియ 10 years పాలసీ ఉంటుంది కదా గ్రామపియ, దానికి కూడా లోన్ ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్, షిల్లాంగ్ ఈజ్ నాట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. కింద ఇచ్చిన స్టేట్స్లో షిల్లాంగ్ అనేది ఏ స్టేట్కి హెడ్ క్వార్టర్ కాదు అని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈ 3 కూడా షిల్లాంగ్కి ఈ 3 స్టేట్స్కి కూడా షిల్లాంగే హెడ్ క్వార్టర్. సిక్కింకి కాదు. సిక్కిము, అండమాన్ నికోబార్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా ఒక చోట. సో సిక్కిం కాదు. నెక్స్ట్, ఇఫ్ ఏ ఫిలాటెలిక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్ విషెస్ టు అబ్టైన్ ద ఫిలాటెలిక్ మెటీరియల్ బై ఇన్ష్యూర్డ్ పోస్ట్. ఒకవేళ ఫిలాటెలిక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్ కనుక ఆ యొక్క ఫిలాటెలిక్ మెటీరియల్ అనేది ఇన్ష్యూర్డ్ పోస్ట్లో పొందాలనుకుంటే అతను ఏం చేయాలి? నో ఇన్సూరెన్స్ ఫీ విల్ బి ఛార్జ్డ్. తప్పు. అలాగే ఏ విధమైన ఇన్సూరెన్స్ ఫీ తీసుకోము అని చెప్తున్నాడో తీసుకుంటాం మనం. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఫీ అనేది ఆ ఇన్సూరెన్స్ ఫీ పే చేస్తేనే, ఛార్జ్ చేస్తేనే మనం ఇన్సూర్డ్ పోస్ట్లో పంపించడం జరుగుతుంది ఆ మెటీరియల్ అనేది. సో ఇది కరెక్ట్. ఇన్సూరెన్స్ ఫీ విల్ బి ఛార్జ్డ్. నెక్స్ట్, అన్డెలివర్డ్ ఫారెన్ మెయిల్ ఈజ్ రిటర్న్డ్ బై. డెలివర్ అవ్వలేనటువంటి ఫారెన్ మెయిల్ అనేది ఎలా రిటర్న్ చేస్తారు అని అడుగుతున్నారు. సర్ఫేస్ మోడ్లో కరెక్టే. ఎయిర్ ఇఫ్ సెండర్ స్పెషల్లీ రిక్వెస్టెడ్ అండ్ రెడీ టు బియర్ ద ఛార్జెస్. ఎయిర్ ద్వారా కూడా రిటర్న్ చేస్తారు. నార్మల్గా అయితే సర్ఫేస్ మోడ్లోనే రిటర్న్ చేస్తారు. ఫారెన్లో డెలివరీ అవ్వకపోతే కనుక సర్ఫేస్ మోడ్ ద్వారా రిటర్న్ చేస్తారు. ఒకవేళ పంపించిన వాళ్ళు సెంటర్ ఎవరైతే ఉన్నారో అతను ఎయిర్ మెయిల్ ఫీ, ఎయిర్ ఛార్జెస్ పే చేయడానికి రెడీగా ఉంటే కనుక ఎయిర్ ద్వారా కూడా రిటర్న్ చేస్తారు. ఈ బోత్ ఏ అండ్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్, టెర్మినల్ బోనస్ ఈజ్ ₹20 ఫర్ సమ్ ఇష్యూడ్ 10,000. టెర్మినల్ బోనస్ అనేది 10,000కి ₹20. మ్యాక్సిమం ఎంతవరకు ఇస్తారు ఈ టెర్మినల్ బోనస్ అనేది అడుగుతున్నాడు. మ్యాక్సిమం ₹1000 ఉంటుంది. 10,000కి ₹20 కాడికి అలాగా మ్యాక్సిమం ₹1000 వరకు మాత్రం ఈ టెర్మినల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పీరియడ్ ఫర్ అవైలింగ్ పోస్టేజ్ రెసిడెంట్ ఫెసిలిటీ బై ఏ పర్టికులర్ పర్సన్. ఒక పర్సన్కి పోస్టేజ్ రెసిడెన్స్ ఫెసిలిటీ అనేది ఎంతకాలం ఉంటుంది అని అడుగుతున్నాడు. 3 monthsకి మించి ఉండదు. ఒక పర్సన్కి పోస్టేజ్ రెసిడెన్స్ ఫెసిలిటీ అనేది 3 నెలల వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. విచ్ క్లాజ్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 డిస్క్రైబ్స్ విండో డెలివరీ. విండో డెలివరీ అనేది మనకి 57 క్లాజ్ నెంబర్ 57లో ఉంది. అలాగే 56 వచ్చేసరికి పోస్ట్ బ్యాగ్స్ గురించి చెప్తుంది. 56 పోస్ట్ బ్యాగ్స్. అలాగే క్లాజ్ నెంబర్ 26 వచ్చేసరికి మెథడ్ ఆఫ్
అడ్రసింగ్ గురించి చెప్తుంది. నెక్స్ట్ 63 వచ్చేసరికి మనకి పోస్ట్ ఆఫీస్ ఐడెంటిటీ కార్డ్స్ గురించి చెప్తుంది. క్లాజ్ 63. ఐడెంటిటీ కార్డు గురించి మీకు ఏం తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐడెంటిటీ కార్డ్ ఫీజు ఎంత, అలాగే దాని వ్యాలిడిటీ ఎంత మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఆఫ్ బిజినెస్ రిప్లై కార్డ్ సర్వీస్. బిజినెస్ రిప్లై కార్డ్ సర్వీస్కి హ్యాండ్లింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ₹1. నెక్స్ట్ డే బ్యాగ్ బుక్ విల్ బి మెయింటైన్ ఇన్. ఈ డే బ్యాగ్ బుక్ అనేది యూనిట్ బ్యాగ్ ఆఫీస్ ప్రతి దాంట్లోనూ మెయింటైన్ చేయబడుతుంది. యూనిట్ బ్యాగ్ ఆఫీస్ ప్రతి దాంట్లోనూ ఒక్క బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ తప్పితే మిగతా ప్రతి ఆఫీస్లోనూ ఈ యొక్క డే బ్యాగ్ బుక్ అనేది మెయింటైన్ చేయబడుతుంది. ఇక్కడ వచ్చే సబ్ ఆఫీస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ద టర్మ్ సోర్టింగ్ అసిస్టెంట్ ఈజ్ యూజ్డ్ టు డిజిగ్నేట్ ఆల్ అఫీషియల్స్ ఇన్ ద రైల్వే మెయిల్ సర్వీస్ ఇంక్లూడ్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్, మెయిల్ గార్డ్స్ అండ్ క్లాస్ 4 సర్వెంట్స్. ఇక్కడ సార్టింగ్ అసిస్టెంట్ అనేది అనే అతను వీళ్ళతో సమానం. అంటే ఆ టర్మ్ సోర్టింగ్ అసిస్టెంట్ అనేది ఈ సూపర్వైజింగ్ ఆఫీసర్స్, మెయిల్ గార్డ్, క్లాస్ 4 సర్వెంట్స్తో సమానమైన డిజిగ్నేషన్స్ అని చెప్తున్నాడు. కాదు, ఇంక్లూడ్ కాదు. ఎక్స్క్లూడ్ ద సూపర్వైజింగ్ ఆఫీసర్స్, మెయిల్ గార్డ్స్ అండ్ క్లాస్ 4 సర్వెంట్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఇది తప్పు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. డి సెక్షన్ ఆఫ్ పోస్టల్ డైరెక్టరేట్ వర్క్స్ యాజ్ ద సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్. ఇది కరెక్టే. దిస్ డీల్స్ విత్ ద కరస్పాండెన్స్ రిలేటింగ్ టు ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాగ్స్. ఇది కూడా కరెక్టే. ఇది కరెక్టే. స్టేట్మెంట్ 2 కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూద్దాం. ద పోస్టల్ స్టోర్ డిపో సిచ్యువేటెడ్ అట్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ పోస్టల్ సర్కిల్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ సర్కిల్ బ్యాగ్ ఆఫీస్. ఈ యొక్క సర్కిల్ హెడ్ క్వార్టర్ దగ్గర, పోస్టల్ సర్కిల్ హెడ్ క్వార్టర్ దగ్గర ఏదైతే పోస్టల్ స్టోర్ డిపో ఉంటుందో దాన్ని సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అంటారు. ఇది కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 and 3 ఆర్ ట్రూ. కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి. అకార్డింగ్ టు లేబుల్ బండిల్ విచ్ ఈజ్ కరెక్ట్. లేబుల్ బండిల్ ప్రకారం ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇట్ హ్యావ్ ఏ చెక్ స్లిప్. ఓకే, ఇది కరెక్టే. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. ఇది కరెక్టే. ఇట్ డీల్స్ విత్ ఓన్లీ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్. ఓన్లీ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మాత్రమే ఈ యొక్క లేబుల్ బండిల్లో కట్టడం జరుగుతుంది. ఇట్ డీల్స్ విత్ లెటర్స్ ఆఫ్ ఆల్ టైప్స్ అన్నాడు. ఆల్ టైప్స్ కాదు ఇది. సో 1, 2, 3 కరెక్ట్. ఓన్లీ 1, 2, 3 కరెక్ట్ అన్నాడు. ఇక్కడ ఏది కరెక్ట్ అని అడిగాడు కాబట్టి ఓన్లీ 1, 2, 3. నెక్స్ట్ ఏ పార్సిల్ బ్యాగ్ కంటైనింగ్. పార్సిల్ బ్యాగ్ అనేది ఏం కలిగి ఉంటుంది అని అన్నాడు. ఒకసారి చూద్దాం. పార్సిల్ బ్యాగ్లో అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ ఉండవు, ఫారెన్ ఆర్టికల్స్ ఉండవు. ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది పార్సిల్ బ్యాగ్లో ఉండడం జరుగుతుంది. పార్సిల్ బ్యాగ్లో ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రెస్ట్ హౌస్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఫర్. ఈ రెస్ట్ హౌస్లు అనేవి ఎవరి కోసం కట్టబడలేదు అన్నాడు. ఎస్ఆర్ఎం, ఎస్ఎస్ఆర్ఎం, ఐఆర్ఎం వాళ్ళ కోసం కాదండి ఈ రెస్ట్ హౌస్లు అనేవి. మెయిల్ గార్డు, మెయిల్ ఏజెంట్, వ్యాన్ ప్యూన్స్ వాళ్ళ కోసం ఈ యొక్క రెస్ట్ హౌస్లు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ద టర్మ్ బీట్ యూజ్డ్ యాజ్. ఈ టర్మ్ బీట్ అనే టర్మ్ ఎక్కడ యూజ్ చేస్తారని అడిగారు. ఆర్ఎంఎస్లో యూజ్ చేస్తారు. అలాగే మెయిల్ ఓవర్ సీల్ వాళ్ళ యొక్క బీట్ కోసం కూడా ఈ బీట్ అనే టర్మ్ యూజ్ చేస్తారు. అలాగే ఏబిపిఎంస్, గ్రామీణ దాక్ సేవక్స్, జీడిఎస్ ఉంటారు కదండి, ఏబిపిఎంస్ వాళ్ళు కూడా ఈ బీట్ అనే టర్మ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జీకేకి సంబంధించి చూద్దామండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972లో చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. నెక్స్ట్ మాంచెస్టర్ ఆఫ్ ది సౌత్. మాంచెస్టర్ ఆఫ్ ది సౌత్ అని కోయంబత్తూర్ని పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ సేస్ హార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్టికల్. సుప్రీంకోర్టు అనేది హార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని ఏ ఆర్టికల్ గురించి చెప్పింది. ఈ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనే ఈ ఆర్టికల్ 21 గురించి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అనేది హార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని సుప్రీంకోర్టు అన్నది ఆర్టికల్ 21 రైట్ టు లిబర్టీ అండ్ లైఫ్ అండ్ లిబర్టీ. నెక్స్ట్ ఈ 32 వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీని గురించి కూడా మన బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అనడం జరిగింది. ఇది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ ఆర్టికల్ 32 అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని బిఆర్ అంబేద్కర్ గారు అనడం జరిగింది. రైట్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రైట్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ ఆర్టికల్ 17 అబాలిష్ అన్టచబిలిటీ యాక్ట్ ఉంది కదండి, దాని గురించి ఆర్టికల్ 17 అనేది చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. ఆఫీసర్ ఆఫ్ ఇండియా. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే మన ఇండియాకి ప్రెసిడెంట్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. అటార్నరీ జనరల్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కాదు. మన ప్రెసిడెంట్ గారే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు.
నెక్స్ట్, హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? అసలు ముందు రాజ్యసభకి చైర్మన్గా ఎవరు ఉంటారో తెలుసుకోవాలి మనం. రాజ్యసభకి చైర్మన్గా వచ్చేసరికి మనకి వైస్ ప్రెసిడెంట్ గారు ఉండడం జరుగుతుంది. మన వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చేసరికి జగదీప్ ధన్కర్, ఈయన వైస్ ప్రెసిడెంట్. సో రాజ్యసభ చైర్మన్ కూడా ఈయనే, జగదీప్ ధన్కర్ గారు. ఓం బిర్లా లోక్సభ స్పీకర్, తెలుసు కదా మనందరికీ. అలాగే ద్రౌపది ముర్ము గారు మన ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి గారు. అలాగే నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు. నెక్స్ట్, నాబార్డ్ గురించి ఒకసారి చూద్దాం. నాబార్డ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్, ఈ నాబార్డ్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నాబార్డ్ అనేది. దీని గురించి ఫుల్ ఫామ్ చూస్తే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది జూలై 1982లో ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, సిఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ గురించి ఒకసారి చూద్దాం. సిఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అండి. ఈ సిఈఓ గారు నీతి ఆయోగ్కి సంబంధించి మనకి ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దాన్నే నీతి ఆయోగ్గా ఇక్కడ 1 జనవరి 2015లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, మార్చడం జరిగింది. ఈ యొక్క నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉండడం జరుగుతుంది, అంటే నరేంద్ర మోడీ గారు. ఒకవేళ చైర్పర్సన్ ఎవరైనా అడిగితే నరేంద్ర మోడీ గారు అని పేరు చెప్పాలి. అలాగే సిఈఓ ఎవరైనా అడిగితే బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పాలి. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫేమస్ సితార్ ప్లేయర్? ఫేమస్ సితార్ ప్లేయర్ ఎవరు అని అడిగారు. సితార్ ప్లేయర్ వచ్చేసరికి రవిశంకర్ గారు, పండిత్ రవిశంకర్ గారు సితార్ ప్లేయర్ ఫేమస్. నెక్స్ట్ వరుసగా చూద్దాం. విశ్వమోహన భట్ అనే అతను గిటార్కి సంబంధించి ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్, జాకీర్ హుస్సేన్ తబలా, ఇది అందరికీ తెలుసు, సాంగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్, చిట్టిబాబు వీణ. అలాగే పండిత్ రవిశంకర్ క్వశ్చన్, సితార్లో ఫేమస్ అండి పండిత్ రవిశంకర్ గారు. నెక్స్ట్, బ్రేకింగ్ ద నార్మ్స్ ఈజ్ కాల్డ్, ఇది ఎథికల్కి సంబంధించింది, ఎథిక్స్ మోరల్ స్టడీస్ సంబంధించింది. బ్రేకింగ్ ద నార్మ్స్ ఈజ్ కాల్డ్ డాష్ అండ్ ఇన్వైట్ ద స్పెసిఫిక్ పనిష్మెంట్. మనకి ఎప్పుడైతే పనిష్మెంట్ ఎప్పుడు విధించబడుతుంది? మనం ఏదైనా క్రైమ్ చేసినప్పుడు మాత్రమే పనిష్మెంట్ విధించబడుతుంది. నెక్స్ట్, ఇంక్లూడ్స్ క్రియేటివిటీ, కమ్యూనికేషన్, రికగ్నైజేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, స్పిరిచువాలిటీ. మనకి హ్యూమన్ బీయింగ్గా మనకి స్పిరిచువాలిటీ అనేది ఉండాలి. నెక్స్ట్, అర్థమెటిక్ సంబంధించి చూద్దామండి. వాల్యూ ఆఫ్ 389 × 389 ప్లస్ 111 × 111 ప్లస్ 2 × 389 × 111. ఇది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మెట్లో ఉంది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా, అంటే 389 ప్లస్ 111. ఇది యాడ్ చేసినట్లయితే 500 వస్తుంది. అంటే 500 స్క్వేర్ అంటే 5×25 కాబట్టి 25, 2 సున్నాలు స్క్వేర్ చేస్తే 4 సున్నాలు కాబట్టి 2,50,000 అనేది దీని ఆన్సర్. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 35% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ, 45% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్, 20% ఇన్ బోత్. ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ దోస్ హూ పాస్ ఇన్ ద బోత్ సబ్జెక్ట్స్. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఏమన్నాడు? ఇంగ్లీషు, హిందీ. ఇది హిందీ అనుకుందాం, ఇది ఇంగ్లీష్ అనుకుందాం. ఇంగ్లీషు. నెక్స్ట్, ఇక్కడ 20% బోత్ అన్నాడు. ఇది 20% అనేది రెండింటిలోనూ. అలాగే 35% టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిందీ, అంటే 35% టోటల్గా 35% హిందీలో ఫెయిల్ అయ్యారు. అంటే ఈ 20లోంచి 35లోంచి 20 తీసేస్తే మనకి 15 అనేది ఓన్లీ హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు. అలాగే 45లోంచి 20 తీసేస్తే 25 అనేది ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఈ మొత్తం ఓన్లీ రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు. టోటల్గా ఫెయిల్ అయిన వాళ్ళు 25 + 15 అంటే 30, 40 ప్లస్ 20 అంటే 60. టోటల్గా ఫెయిల్ అయిన వాళ్ళు 60. ఈ 60 మొత్తం 100% కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు 60% కాబట్టి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడిగారు. పాస్ పర్సంటేజ్ 40%. నెక్స్ట్, బై సెల్లింగ్ 33 meters ఆఫ్ క్లాత్, one gains the selling price of 11 meters. Find the gain. ఇక్కడ 33 meters ఆఫ్ క్లాత్ అమ్మడం వల్ల 11 మీటర్ల యొక్క 11 మీటర్లు అనేది లాభం రావడం జరిగింది. గెయిన్ అంటే 33 మీటర్లు అమ్మడం వల్ల 11 మీటర్ల లాభం వచ్చింది. అంటే కొన్నది ఎంత? 22 మీటర్లు. ఇక్కడ 11 మీటర్ల లాభం వచ్చింది. అయితే గెయిన్ పర్సెంట్ ఎంత అని అడిగాడు. ఇక్కడ చూడండి, కొన్నది 22, 11 మీటర్ల లాభం వచ్చింది. గెయిన్ పర్సెంట్ ఎంత? 11కి ఇంకో 11 కలిపాడు, అంటే 50% కలిపాడు. సో 50%. నెక్స్ట్, అర్థమైందా? ఇప్పుడు కాస్ట్ ప్రైజు 22 రూపాయలు. దీంట్లో 11 మీటర్లు 22 మీటర్లను రూపాయల్స్లో అనుకుంటే 11 మీటర్లు అనేది దీనికి 50% అవుద్ది. 100% 22 మీటర్లు కాబట్టి. సో ఆన్సర్ 11 రూపాయలు
50%. Next, if 1/3 of a tank holds 80 liters of water, 1/3 of tank holds 80 liters of water, then the quantity of water that half of the tank holds. ఇప్పుడు 1/3 ఆఫ్ ది ట్యాంక్ హోల్డ్స్ 80 లీటర్స్ అంటే ఒక పార్ట్ అనేది 80 లీటర్లకు సమానం అండి. ఇక్కడ 3 పార్ట్స్ అంటే 240 లీటర్స్. ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ 3/8 కాబట్టి 240 లీటర్స్. దీంట్లో క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ హాల్ఫ్ ది ట్యాంక్ హోల్డ్స్, సగం ట్యాంక్ అంటే దీంట్లో సగం 120 లీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 240 లీటర్స్, దాంట్లో సగం అడిగాడు కాబట్టి 120 లీటర్స్. నెక్స్ట్, ద యావరేజ్ రన్స్ ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ 10 innings వాజ్ 32 అంటే టోటల్ రన్స్ మనకి 320 అవుతాయి. నెక్స్ట్, హౌ మెనీ రన్స్ మస్ట్ టేక్ ఇన్ హ్యాజ్ నెక్స్ట్ ఇన్నింగ్స్ సో యాజ్ టు ఇంక్రీజ్ ద హ్యాజ్ యావరేజ్ రన్స్ ఆఫ్ 35 అంటే నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఇతను కనుక ఈ యొక్క యావరేజ్ 35 ఇంక్రీజ్ చేయాలంటే ఎన్ని రన్స్ చేయాలి అని అడిగాడు. నెక్స్ట్ ఇన్నింగ్స్ అంటే 35 చేయాలంటే నెక్స్ట్ ఇన్నింగ్స్ ఇది 10 ఇన్నింగ్లు కాబట్టి నెక్స్ట్ 11వ ఇన్నింగ్స్ దానికి యావరేజ్ 35 చేయాలి కాబట్టి టోటల్ ఎంతో ఒకసారి చూద్దాం. చూస్తే 35 × 11 405 రావడం జరిగింది. ఇప్పుడు 485 రావడం జరిగింది. 35 × 11 485 రావడం జరిగింది. ఇప్పుడు ఈ 485లోంచి ఈ 320 తీసేస్తే 65 అనేది మనకి ఆన్సర్. ఈ 65 రన్స్ చేయడం వల్ల ఆ యావరేజ్ 35 అనేది అవడం జరుగుతుంది. నెక్స్ట్, రాజూస్ ఫాదర్ ఏజ్ ఈజ్ 5 years మోర్ దెన్ 3 times ఆఫ్ ది రాజూస్ ఏజ్. రాజూస్ ఫాదర్ ఈజ్ 44 years old. సెటప్ an equation to find రాజూస్ ఏజ్. ఇది ఒకసారి గమనించినట్లయితే రాజూస్ ఫాదర్ ఏజ్ ఈజ్ 5 years మోర్ దెన్ 3 times ఆఫ్ ది రాజూస్ ఏజ్ అంటే 5 సంవత్సరాలు ఎక్కువ. 3 times రాజు ఏజ్ మనం ఇక్కడ అన్ని వైలు ఇచ్చాడు కాబట్టి వై అనుకున్నట్లయితే రాజు ఏజ్ వై అనుకున్నట్లయితే రాజు ఫాదర్ ఏజ్ ఈజ్ 5 years మోర్ దెన్ ది 3 times ఆఫ్ రాజు ఏజ్. 3 times అంటే 3y, 5 years మోర్ అంటే +5. రాజు ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు, అర్థమైందా? రాజు ఫాదర్ ఏజ్ అనేది 5 years మోర్ దెన్ ది 3 times ఆఫ్ ది రాజు ఏజ్. సో 3y + 5 ఈజ్ ఈక్వల్ టు 40 అనేది ఆ యొక్క ఈక్వేషన్. నెక్స్ట్, 60 men complete 1/4 of work in 12 days. Find the number of men required to complete the remaining work in 12 days. ఒకసారి చూస్తే 1/4 వర్క్ అనేది 12 daysలో కంప్లీట్ చేయడం అయింది. అంటే ఇక్కడ టోటల్ వర్క్ 4 parts అనుకున్నట్లయితే ఈ 1 అనేది 12 days అనేది 1 part. 12 days 1 part అయినట్లయితే ఈ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి టోటల్ వర్క్ 5 parts అండి. ఇక్కడ ఈ 1 part 4 parts కలిపితే టోటల్ వర్క్ 5 parts. ఇక్కడ 1 part చేయడానికి 12 రోజులు పట్టింది. రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? 12 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే ఇంటూ 12 చేస్తే మనకి ఒక పార్ట్ ఎంత కాబట్టి 4 parts 4 × 12 48 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 48. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 stations A and B 450 kilometers. The train starts from A at 8 AM and travels towards B 30 kilometers per hour. Another train starts from B 9 AM and travels at 40 kilometers per hour. At what time do they meet అని అడిగాడండి. ఒకసారి చూద్దాం. ఒక ట్రైన్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అది 9 AM స్టార్ట్ అవుతుంది. 8 AM స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్. ఇంకోటి బి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 9 AM స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఈ టోటల్ డిస్టెన్స్ 450 kilometers. ఇది 30 kilometers per hour స్పీడ్తో వెళ్తుంది, ఇది 40 kilometers per hour స్పీడ్తో వెళ్తుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది. మనం ఒకసారి ఈ గంట కూడా తీసేద్దాం. గంటకు 1 kilometer కాబట్టి ఒక గంటలో ఇక్కడ 8 నుంచి 9కి వచ్చేయడానికి 30 kilometers ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ 450లో 30 తీసేస్తే 420 kilometers ట్రావెల్ చేసింది. ఇంకా 420 kilometers ట్రావెల్ చేయవలసి ఉంది. ఇక్కడ 9కి స్టార్ట్ అయింది, ఇక్కడ 9కి స్టార్ట్ అయింది. 2 ట్రైన్లు 9కి స్టార్ట్ అయ్యి ఎప్పుడు మీట్ అవుతాయి అని అడిగాడు. సో దీని స్పీడ్ 30 kilometers per hour, దీని స్పీడ్ 40 kilometers per hour, టోటల్ స్పీడ్ 70 kilometers per hour, టోటల్ డిస్టెన్స్ 420 kilometers. ఇది కొట్టుకుపోతే 6 hours. 6 hours అనేది మనకి ఆన్సర్. కాకపోతే ఇక్కడ 9కి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ 9 ఇక్కడ 9. ఎందుకంటే 8కి స్టార్ట్ అయింది, 1 hourలో 30 kilometers మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ 9కి స్టార్ట్ అయ్యాడు. 9కి స్టార్ట్ అయితే 6 hours కలిపితే 9కి 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 3 PM 9 PM 9
ఏఎంకి స్టార్ట్ అయ్యాడు కాబట్టి 3 PM ఇక్కడికి చేరుకోవడం, 2 మీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ ట్రైన్ 125 meters long traveling 81 km/h overtakes another train traveling in the same direction at 72 km/h speed passes it completely 80 seconds. ఒక ట్రైన్ 125 మీటర్ల పొడవు ఉందంట. ఆ ట్రైన్ 81 km/h స్పీడ్తో వెళ్తుంది. ఇంకో ట్రైన్ 72 km/h స్పీడ్తో వెళ్తుంది. ఈ రెండు ఒకదాన్ని ఒక పాస్ అయింది, 80 సెకండ్లలో పాస్ అయింది. అంటే ఇది 81, 72 అంటే 9 km/h స్పీడ్ ట్రావెల్ చేయడానికి 80 seconds టైం పట్టింది. దీన్ని ఇది km/hలో ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్స్లో ఉంది కాబట్టి m/s మారుద్దాం. 5/18తో మల్టిప్లై చేయాలి. 9 2/5 ఇది 80, ఈ 2 40 టైమ్స్. సో 4 5 20, 200. అంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ 200 meters ఈ ట్రైన్ ట్రావెల్ చేయడానికి 200 meters టైం పట్టింది. అంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేయడానికి 200 meters డిస్టెన్స్ అనేది వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు మనం టోటల్ డిస్టెన్స్ అంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేయాలంటే ఆ ట్రైన్ డిస్టెన్స్ దాటాలి, అక్కడ ఉన్న ట్రైన్ డిస్టెన్స్ దాటాలి. అంటే టోటల్ డిస్టెన్స్ ఇది. దీంట్లో ఫస్ట్ ట్రైన్ 125 కాబట్టి 200లోంచి 125 తీసేస్తే మనకి 75 అనేది సెకండ్ ట్రైన్ డిస్టెన్స్ అనమాట. సెకండ్ ట్రైన్ పొడవు 75 meters. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ when 30% of one number is added to the second number, ఇక్కడ సెకండ్ నెంబర్ మనం y అనుకుందాం. సెకండ్ నెంబర్ని y అనుకుందాం, ఫస్ట్ నెంబర్ని x అనుకుందాం. 30% ఆఫ్ ది నెంబర్ ఈజ్ యాడెడ్ టు సెకండ్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్ y ప్లస్ 30% ఆఫ్ ది నెంబర్ అంటే x ఇంటూ 30/100 యాడెడ్ టు ద సెకండ్ నెంబర్. ద సెకండ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 1/5 ఆఫ్ ది నెంబర్. ఇక్కడ 5 1/5 ఆఫ్ ది నెంబర్. ఇక్కడ ఈ y క్యాన్సిల్ అవుతుంది. ఇది 5 20 సార్లు, ఇది 2. సో ఈ ఎక్స్ని ఇటు మల్టిప్లై చేసి ఇటు తీసుకొస్తే ఇది బై y అవుతుంది. ఈ 3/2 అటు వెళ్తే 2/3 అవుతుంది. సో అది వచ్చేసరికి ఆన్సర్ 2/3. ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్ 2/3. నెక్స్ట్ పోస్ట్మెన్ ఎగ్జామ్ సంబంధించి MCQ చూద్దామండి. ఇన్స్ట్రక్షన్ ఫర్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 months అండి. నెక్స్ట్ మార్క్ ద కరెక్ట్ ఆప్షన్. ద ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ బై లా ఫ్రమ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ కేస్ ఆఫ్ లాస్, మిస్డెలివరీ ఆర్ డిలే ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆర్టికల్ ఇన్ కోర్స్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ బై పోస్ట్. ఇదే కరెక్ట్ ఆప్షన్ అండి. కరెక్టే ఇది. ఈ రాంగ్ పేమెంట్ అయినా లేకపోతే రాంగ్ డెలివరీ చేసిన రాంగ్ డెలివరీ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అయినా కూడా మన పోస్ట్ ఆఫీస్ అనేది బాధ్యత వహించదు. నెక్స్ట్ ద restriction regarding to delivery of uninsured postal articles to near relatives of the deceased addressee rest with the uninsured postal article అనేది ఒకవేళ అడ్రస్సీ చనిపోయినట్లయితే వాళ్ళ నియరెస్ట్ రిలేటివ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరి యొక్క సూచనల ద్వారా ఇవ్వడం జరుగుతుందంటే పోస్ట్ మాస్టర్ ఆఫ్ ది డెలివరీ ఆఫీస్, ఆ యొక్క డెలివరీ పోస్ట్ ఆఫీస్ యొక్క పోస్ట్ మాస్టర్ యొక్క సూచనలతో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ అన్యూజ్డ్ ఐటమ్స్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ ఆర్ స్టేషనరీ ఆర్ నార్మల్లీ. ఒకవేళ అన్యూజ్డ్ పోస్టేజ్ స్టాంప్స్ స్టేషనరీ అవి ఏమన్నా ఉన్నట్లయితే అవి ఇక్కడ చూడండి, రిఫండ్ బై ది పోస్ట్ ఆఫీస్ ద్వారా రిఫండ్ చేస్తారా, చేయరు. ఎక్స్చేంజ్డ్ ఫర్ అదర్ డినామినేషన్ ఆర్ కైండ్స్ ఆఫ్ స్టాంప్ స్టేషనరీ, అది కూడా చేయరు. నాట్ రిఫండెడ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఫర్ ద అదర్ డినామినేషన్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ, ఇది కరెక్ట్ ఆన్సర్. అలాగా ఏ విధమైన ఎక్స్చేంజ్ కానీ రిఫండ్ చేయడం కానీ జరగదు మన దగ్గర ఏమన్నా పాత పోస్టేజ్ స్టాంపులు ఏమన్నా ఉన్నట్లయితే. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ టు ప్రిఫర్ కంప్లైంట్స్ రిలేటింగ్ టు స్పీడ్ పోస్ట్కి సంబంధించి కంప్లైంట్స్ ఏమన్నా చేయాలనుకుంటే 1 month లోపే చేయాలండి. నెక్స్ట్ హూ విల్ రిపోర్ట్ ద డిలే ఇన్ అక్నాలజింగ్ ఏ రిమిటెన్స్ ఇన్ ద డైలీ అకౌంట్ టు ద సూపరింటెండెంట్. ఒకవేళ ఈ డైలీ అకౌంట్లో ఉన్నటువంటి రిమిటెన్సెస్ ఏమైనా ఉంటే వాటి గురించి సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ చేయాలనుకుంటే, అంటే ఏం లేదు, ఒక పీఓ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీఓ నుంచి ఒక డైలీ అకౌంట్లో 1 లక్ష రూపాయలు క్యాష్ కట్టుకున్నట్టు రాసి పంపారు కానీ క్యాష్ కట్టలేదు. అలాంటిది పోస్ట్ మాస్టర్ గారు కంప్లైంట్ చేయాలనుకుంటే డైలీ అకౌంట్ సూపరింటెండెంట్ దానికి సంబంధించింది ఏమైనా ఉంటే దాన్ని సూపరింటెండెంట్ గారికి తెలపాలనుకుంటే పోస్ట్ మాస్టర్ గారు తెలపవచ్చు.
నెక్స్ట్ ద వెయిట్ ఆఫ్ క్యాష్ బ్యాక్ షుడ్ బి నోటెడ్ ఇన్ వర్డ్స్ అండ్ ఫిగర్స్ ఇన్ రిజిస్టర్డ్ లిస్ట్. ఈ యొక్క రిజిస్టర్డ్ లిస్ట్లో వెయిట్ ఆఫ్ ది క్యాష్ బ్యాక్ వర్డ్స్లోను అలాగే ఫిగర్స్లోను రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ రిమిటెన్స్ ఈజ్ మేడ్ టు ఏ సబ్ ఆఫీస్ త్రూ ఏ స్పెషల్ క్యారియర్. ఏ రిమార్క్ షుడ్ బి ఇండికేటెడ్ ఇన్ ద డాష్ స్లిప్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎస్పిఎం. ఆ రిమార్క్ అనేది ఎస్ఓ స్లిప్లో ఎస్పిఎం గారికి ఇన్ఫర్మేషన్ కోసం రాయడం జరుగుతుంది. అంటే స్పెషల్గా ఏమన్నా స్పెషల్ క్యారియర్ ద్వారా క్యాష్ ఏమన్నా పంపినా ఏదైనా చేసినా అలాంటిదని అన్నీ కూడా ఎస్ఓ స్లిప్లో నోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హౌ ఎస్పీ డాక్యుమెంట్స్ ఆర్ సెంట్ టు ఎస్ఓ ఫ్రమ్ ది హెచ్ఓ నుంచి ఎస్ఓకి ఎస్బీ డాక్యుమెంట్స్ ఎలా పంపిస్తారు అని అడిగారు. సీల్డ్ ఎస్బీ స్లిప్ కవర్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఎస్బీ స్లిప్. ఎస్బీ స్లిప్ ద్వారా ఈ సీల్ చేసి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ ద క్యాష్ బ్యాగ్ ఈజ్ క్లోజ్డ్ అండ్ సీల్డ్ బై. క్యాష్ బ్యాగ్ అనేది క్లోజ్ చేసి సీల్ వేసేది ఎవరి చేత ఎవరు వేస్తారంటే ట్రెజరర్ గారు వేస్తారండి. నెక్స్ట్ ఎస్బీ స్లిప్ ఈజ్ సెంట్ ఫ్రమ్ హెచ్ఓ టు ఎస్ఓ త్రూ. ఎస్బీ స్లిప్ అనేది హెచ్ఓ నుంచి ఎస్ఓకి ఎలా పంపబడుతుంది? అకౌంట్ బ్యాగ్ ద్వారా పంపబడుతుంది. ఈ బీఓ బ్యాగ్ అంటే బ్రాంచ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్కి కానీ దానికి అటాచ్ చేయబడి ఉన్న హెడ్ ఆఫీస్కి కానీ పంపడం జరుగుతుంది. క్యాష్ బ్యాగ్ అనేది మనకి సబ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి అలాగే బ్రాంచ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్కి క్యాష్ బ్యాగ్ అనేది ప్రతిరోజు పంపడం జరుగుతుంది. రిజిస్టర్ బ్యాగ్ అనేది కూడా ఇందాక ఇది తర్వాత వస్తుంది, దీని గురించి రిజిస్టర్ బ్యాగ్ గురించి చూద్దాం. నెక్స్ట్ హెచ్ఓ సమ్మరీ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ACG1 HO summary. Next, who will open the cash bag in the presence of witness when the weight of cash bag differs from the entry in the label? ఎవరి ప్రెజెన్స్లో క్యాష్ బ్యాగ్ ఓపెన్ చేయాలి? ఎప్పుడు ఓపెన్ చేయాలి? ఆ బ్యాగ్ లేబుల్ మీద చూపించిన దానికంటే వెయిట్ డిఫరెన్స్ వచ్చినట్లయితే అది పోస్ట్ మాస్టర్ గారి సమక్షంలో ఓపెన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ who is authorized to sign and stamp the SPM's monthly report on the date of receipts at HO? SPM మంత్లీ రిపోర్టు హెచ్ఓలో సబ్మిట్ చేయడానికి ముందు సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనే అతను సైన్ చేసి స్టాంప్ వేసి ఎస్ఓకు హెడ్ పోస్ట్ మాస్టర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రిటెన్షన్ ఆఫ్ ఎక్సెస్ బ్యాలెన్సెస్ బై బీఓ బియాండ్ ది ఆథరైజ్డ్ లిమిట్ షుడ్ బి బ్రాట్ టు ద పోస్ట్ మాస్టర్ హూ షుడ్ రిపోర్ట్ టు. ఒకవేళ ఉండవలసిన దానికంటే ఎక్కువ బ్రాంచ్ ఆఫీసు బీఓలో కనుక క్యాష్ ఉన్నట్లయితే ఆథరైజ్డ్ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది సబ్ పోస్ట్ మాస్టర్ అనే అతను ఎవరికి తెలియజేయాలి? సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఐపీ గారికి తెలియజేయాలి. నెక్స్ట్ ద బ్యాగ్ అకౌంటింగ్ సిస్టమ్ విల్ బి అప్లికబుల్ టు రిటర్న్ లెటర్ ఆఫీస్ విచ్ విల్ ఫంక్షన్ లైక్ బ్యాగ్ అకౌంటింగ్ సిస్టమ్. ఈ బ్యాగ్ అకౌంటింగ్ సిస్టంలో ఈ రిటర్న్ లెటర్ ఆఫీస్ కూడా మనకి ఒక యూనిట్ బ్యాగ్ ఆఫీస్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ షుడ్ బి done by the director postal service with the help of the inspector at the time of. ఈ యొక్క ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ది సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ ఎవరు ఎప్పుడు చేస్తారంటే డిపిఎస్ గారు ఇన్స్పెక్టర్ గారి సహాయంతో యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రతి సంవత్సరం ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ద ఫాలోయింగ్ హై ఆఫీసర్స్ ఆర్ నాట్ ఎంటిల్ టు ఎంజాయ్ ద ప్రివిలేజ్ ఆఫ్ స్పెషల్ బ్యాగ్ వైల్ దే ఆర్ ఆన్ టూర్లో ఉన్నప్పుడు ఈ హై ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎవరు ఈ యొక్క స్పెషల్ బ్యాగ్ అనే సౌకర్యాన్ని పొందలేరు అని అడిగారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పొందుతారు, అలాగే ఆల్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్స్ కూడా పొందగలరు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఈయన కూడా పొందగలరు, ఆల్ సిపిఎంజీ ఆఫ్ దిస్ సర్కిల్స్ వీళ్ళు స్పెషల్ బ్యాగ్ ప్రొవిజన్స్ అనేది వీళ్ళకి లేదు, ఓన్లీ క్యాంప్ బ్యాగ్ ప్రొవిజనే ఉంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. కింద ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ ఏంటని అడుగుతున్నాడు. ద డే బ్యాగ్ బుక్ ఆఫ్ ది సిబిఓ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫర్ 10 years. ఇది కరెక్టే. నెక్స్ట్ ద డ్యూ బ్యాగ్ లిస్ట్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫర్ 5 years. ఈ డ్యూ బ్యాగ్ లిస్ట్స్ అనేవి 5 years కాదండి, ఇది 2 years. ఇది నెక్స్ట్ స్టాక్ రిజిస్టర్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫర్ 10 years. ఇది ఇంపార్టెంట్. స్టాక్ రిజిస్టర్ అనేది 10 years పాటు మనం ఉంచాలి, తర్వాత దాన్ని డిస్మెంటిల్ చేయొచ్చు. నెక్స్ట్ ద డే బ్యాగ్ బుక్ ఇన్ యూబీఓ సిబిఓ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఫర్ 2 years. డే బ్యాగ్ బుక్ అనేది 2 years వరకు ఉంచవచ్చు. అలాగే సిబిఓలో అయితే 10 years, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్లో అయితే 10 years ప్రిజర్వ్ చేయాలి దాన్ని. యూబీఓ సిబిఓలో అయితే షుడ్ బి ప్రిజర్వ్ ఫర్ 2 years. యూనిట్ బ్యాగ్ ఆఫీసులు ఇది డిబిఓలో అయితే 2 years. నెక్స్ట్ ద రికార్డ్ ఆఫీసర్ విల్ సబ్మిట్ ద ఇండెంట్ ఫర్ స్టేషనరీ టు ద సూపరింటెండెంట్. ఆ యొక్క రికార్డ్ ఆఫీసర్ అనే అతను స్టేషనరీ కోసం ఇండెంట్ అనేది
ఎవ్రీ హాఫ్ ఇయర్ 6 నెలలకు ఒకసారి ఆ యొక్క ఇండెంట్ అనేది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ద వర్క్ పేపర్స్ ఆఫ్ మెయిల్ ఆఫీసెస్ షుడ్ బి పుట్ అప్ ఇన్ డైలీ. ఈ వర్క్ పేపర్స్ అనేవి డైలీ ఆ యొక్క మెయిల్ ఆఫీసు వర్క్ పేపర్స్ అనేవి డైలీ బండిల్స్లో పుట్ చేయాలి, అంటే పంపించాలి. డైలీ బండిల్స్లో ప్రతిరోజు వర్క్ పేపర్స్ అనేవి డైలీ బండిల్స్లో పంపిస్తూ ఉండాలి. నెక్స్ట్ an insured bundle is prepared when the insured letter for transmission from one post office to another post office. ఒకవేళ ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకో పోస్ట్ ఆఫీస్కి ఇన్సూర్డ్ లెటర్లో పంపించినట్లయితే ఆ బండిలు ఎప్పుడు కడతామండి మనం? 2 లేదా అంతకంటే ఎక్కువ ఆర్టికల్స్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఉన్నట్లయితే ఆ ఇన్సూర్డ్ బండిల్ అనేది మనం కట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్. మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారో? మెయిల్ ఆఫీసెస్లో యూజ్ చేస్తారో, అలాగే మెయిల్ ఆఫీసెస్ అండ్ ట్రాన్జిట్ సెక్షన్స్ ఈ రెండింటిలో యూజ్ చేస్తారండి. మెయిల్ ఆఫీస్లోను ట్రాన్జిట్ సెక్షన్స్లోను మెయిల్ ఆఫీస్లోను ఈ యొక్క మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ద ఫాలోయింగ్ బుక్స్ విల్ నాట్ సప్లై టు ద ట్రాన్జిట్ మెయిల్ ఆఫీస్ సెక్షన్స్. ఈ కింద ఇచ్చినటువంటి ఏ బుక్స్లో ట్రాన్జిట్ మెయిల్ ఆఫీసెస్కి సెక్షన్స్కి ఇవ్వరు అన్నారు. ఈ గైడెన్స్ బుక్ అనేది ఇవ్వరండి. ఈ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1, 2 ఇస్తారు. అలాగే పిన్ కోడ్ డిక్షనరీ కూడా ఈ యొక్క మెయిల్ ఆఫీసెస్కి సెక్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది. గైడెన్స్ బుక్ అనేది ఇవ్వరు. నెక్స్ట్ ద హోల్డర్ ఆఫ్ మెటల్ టోకెన్ గోస్ ఆన్ లీవ్ ఈ షుడ్. ఈ మెటల్ టోకెన్ సంబంధించిన ఆ యొక్క హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను లీవ్ పెట్టినట్లయితే ఆ మెటల్ టోకెన్ ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఇది ఒకసారి చూసినట్లయితే ట్రాన్స్ఫర్ టు ద టోకెన్ ఆఫ్ అఫీషియల్ వర్కింగ్ ఇన్ ఎస్ ప్లేస్ ఇఫ్ ఎనీ. కాదు, దాన్ని అలా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ కీప్ ద టోకెన్ విత్ హిమ్, అలా కూడా చేయకూడదు. నెక్స్ట్ రిటర్న్ టు ద టోకెన్ టు ద రికార్డ్ ఆఫీసర్. ఇది కరెక్ట్ అండి, రికార్డ్ ఆఫీసర్కి రిటర్న్ చేయాలి. ఒకవేళ లీవ్లో ఉన్నట్లయితే మెటల్ టోకెన్ హోల్డరు రిటర్న్ టు ద టోకెన్ అంది ఇన్ఛార్జ్ ఆఫ్ ది సెట్. ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది ఒకటే కరెక్ట్. రిటర్న్ టు ద టోకెన్ టు ద రికార్డ్ ఆఫీసర్. లీవ్లో ఉన్నట్లయితే ఆ యొక్క టోకెన్ మెటల్ టోకెన్ అనేది రికార్డ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ. Subscribe our Dream channel.